హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు వాడపల్లి వెళ్తున్నాం. వాడపల్లి వెళ్ళి మధ్యలో బిర్యానీ తీసుకుంటాం. ఎక్కడ రాజమండ్రి మారంపూడి దగ్గర బిర్యానీ తీసుకుని లోకల్ దగ్గర భోజనం చేస్తాం. అక్కడ భోజనం చేసి అక్కడ లొకేషన్స్ మంచి లొకేషన్స్ అవి చూపిస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. అండ్ ఇది వాడపల్లి గుడికి కూడా వెళ్తాను, ట్రై చేస్తాం భోజనం చేసిన తర్వాత. ఓకే, బాయ్, వాచ్ దిస్ వీడియో. ఇది హైవేలో ఇక్కడ పక్కన డీమార్ట్ ఉంటుంది. ఇక్కడే మేము సరుకులన్నీ ఇక్కడే తెచ్చుకుంటాం మంత్లీ వన్స్. డీమార్ట్ వచ్చి వస్తుంది చూడండి. ఎదురుకి వెళ్తే ఉక్కంపేట జంక్షన్ అది. ఇదిగోండి, రాజమండ్రిలో 2 ఉన్నాయి. ఇది ఒకటి, ఇంకోటి వచ్చి క్వారీ మార్కెట్ దగ్గర ఒకటి ఉంది. ఇది ఉక్కంపేట జంక్షన్. మెయిన్ ఇదివరకు ఇంత ట్రాఫిక్ ఉంటుంది కానీ జంక్షన్లో, ఇప్పుడైతే ఎక్కువైపోయినాయి. ఇళ్ళన్నీ ఫుల్గా ఇక్కడ రావడం వల్ల చాలా ఎక్కువ జంక్షన్ కింద తయారైంది. దానివల్ల ఈ డెవలప్మెంట్ అంతా బాగా చేశారు. ఈ రోడ్డు అంతా. కొంచెం ఎదురుకెళ్తే ఈనాడు ఆఫీస్ వస్తుంది. ఈనాడు ఆఫీస్ కూడా చూపిస్తాను మీకు. ఇది ఈనాడు ఆఫీస్ చూడండి. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కాదు. ఒక 25 years అలా అవుతుందేమో. 25-30 years అవుతుందేమో. ఇది ఈనాడు ఆఫీస్. ఇది ఇప్పుడు మేము ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరకు వచ్చాం. బ్రిడ్జ్ ఎక్కుతున్నాం చూడండి, చూపిస్తాం బ్రిడ్జ్. చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇది ఎప్పుడుదో ఓల్డ్ సర్దార్ కాటన్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. కింద ఫిష్ మార్కెట్ ఉంటుంది, అది కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బ్రిడ్జ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే దారిలో బొబ్బర్లంక వెళ్ళిపోవచ్చు, నిడదోలు కూడా వెళ్ళొచ్చు, తాడేపల్లిగూడెం అలా. నిడదోలు తాడేపల్లిగూడెం వేరే రూటు, బొబ్బర్లంక వేరే రూటు. అక్కడ క్రాస్ అవుతుంది. ఇది కొన్ని బ్రిడ్జ్ చూడండి. ఇది చూడండి వాటర్ దీన్ని ఎలా వెళ్తుందో. పక్కన ఉంది కదా, ఇదంతా ఫిష్ మార్కెట్. సండే ఇక్కడ అన్ని గోదావరి చేపలు దొరుకుతాయి, ప్రతిరోజు ఉంటాయి. ఇది మన గోదావరి రివర్. ఇది చూడండి హలో బ్యాగ్ అయిపోయింది. అంతేనా? చెంచంతకాయలు తింటారా? రమ్మని చెంచంతకాయ ఎల్లండి. ఆడు ఎదురుంటాయేమో చిన్న ఇలా వస్తున్నారు. పిలమంటారు చిన్న పెడితే 50 rupees ఉంటుంది. వెళ్ళి ఇదిగో సురేఖ వచ్చి చెంచంతకాయలు ఇచ్చుకుంది. చెంచంతకాయలు చూపించు. చెంచంతకాయలు చూపించు సరే. ఇదిగో చెంచంతకాయలు చూపించు. ఎప్పుడో చిన్నప్పుడు తినేవాళ్ళం ఇవన్నీ, ఇప్పుడు దొరికినాయి. ఒకటి బాగున్నాయి. వర్షాకాలం అయితే అదంతా ఫుల్ వాటర్ హెవీగా ఉంటుంది అటు సైడ్. సమ్మర్ కాబట్టి వాటర్ అంతా ఎక్కువగా లేదు. ఇది ఇక్కడ ఉంటుంది బ్యారేజ్ కాబట్టి ఇటు సైడ్ అంతా ఫుల్ హెవీ వాటర్ ఉంటుంది. చూడండి చూడండి బంతిపూల తోట ఇది. మనం అక్కడికి వెళ్ళినాం అప్పుడు. అదిగో ఇలాగ ఏటుగట్టు అంటే వెళ్ళి అక్కడ అట్టుపల్లి తిన్నాం లాస్ట్ టైం వచ్చిన. ఏంటిది మొద్దు బంతేనా?
ఆరెంజ్ ఒకటి ఎల్లో కలర్. చూడండి ఎంత బాగుందో. దగ్గరగా తీయటని ట్రై చేస్తాను. అదిగో చూడండి, అటు సైడ్ మొత్తం పంట పొలంలో బస్కే తోటలు, అరటి చెట్లు అటు సైడ్ ఉంటాయి. ఎటుకొట్టు అవతల చూడండి ఎంత నీట్గా ఉందో. బాగుంటుంది కాలం. ఇక్కడ చాలా పెద్ద కాలం ఇది. అవి చెప్పింది. ఇప్పుడు ఆత్రేయపురం వచ్చాం మనం. ఆత్రేయపురంలో స్టార్టింగ్ చూడండి అన్ని పూతరేకులే. ఈ ఊర్లో మొత్తం చాలా దారి పొడికి పూతరేకు షాపులు ఎక్కువ ఉంటాయి. చూడండి మీకు చూపిస్తాను. చాలా ఎక్కువ దారి పొడికి ఇవే పూతరేకులు. అలాగే కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది కొనుక్కుంటారు ఆగి ఎక్కడి నుంచి వచ్చి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. దారి పొడికి ఇది ఇచ్చాడేమో కాలం, పెద్ద కాలం కనబట్టు. ఇది పూతరేకులు. స్లోగా వెళ్దాం. మనం ఎక్కడ తీసుకుంది మనం? ఇదేనా? ఏది? ఇక్కడ ఫోటో తీస్తున్నారు కదా, ఇది శ్రీనిధి పూతరేకులు. ఇది ఉంది కదా, ఇక్కడ బాగుంటాయి. వచ్చినప్పుడు ఆదాం, మనం వచ్చినప్పుడు తీసుకుందాం. చాలా మంది సాటర్డే అయితే ఇంకా వాడపల్లి ఇక్కడ నుంచి గట్టిగా అయితే 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. సాటర్డే అయితే అసలు హెవీ క్రౌడ్ అనమాట. ఏ షాపు ఖాళీ ఉండదు. అందరూ ఎక్కడి నుంచి వస్తారు. ఈ రోడ్డు కూడా హెవీ రష్. అసలు చిన్న గ్యాప్ కూడా ఉండదు. అన్ని కార్లు, బైక్లు, స్పెషల్ బస్సెస్ ఉంటాయి. రాజమండ్రి నుంచి, రావులపాలెం నుంచి, అమలాపురం నుంచి. చూడండి కాలం ఎంత బాగుంది కదా. సారీ, ఇప్పుడు మనం లోకల్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నుంచి దిగి మనం ఇక్కడ మంచి సీనరీస్ అవి చూపిద్దాం. మంచి వాటర్ ఫ్లోయింగ్ అయితే బాగుంటుంది. ఓకే, చిన్నగడ బిర్యానీయా? చిన్నగడ మొగలాయి. ఎలా చూడండి. లోపలికి వచ్చాం. ఇక్కడ భోజనానికి ఆగమాట. అక్కడ తెచ్చుకున్నాం కదా ఫుడ్ అంతాను. ఇక్కడ మనం చాప్ వేసుకుని తినడానికి రెడీ అవుతున్నాం భోజనానికి. ఇన్ని చూడండి ఫ్రెండ్స్, తనకి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ మాట. బాగుంది కదా ప్లేస్. అది ఇన్ని చూడరా, ఇలా చూడండి. ఇద్దరు బాగుంది, వీడియో మంచిగా వస్తుంది. చిన్ను ఇలా, చిన్ను ఇలా చూడు. ఏం తెచ్చుకున్నావు మొగలాయి? ఇది
కింద రెడ్ సైజ్ ఉంటుందిగా అది బాగుంది వీడియో చూడండి ఫోటో తీనా బాగుందా నిజమా స్నానం చేద్దామని వెళ్ళేటప్పుడు దిగేసి వెళ్ళిపోదాం ఇన్ని ఇలా చూడు ఇన్ని ఒరే ఇలా చూడరా మామిడికాయలు అయ్యో అక్కడ మామిడికాయలు చూడు అలాగా వాటర్ పైలు అయ్యగాడు కాలు దగ్గర పట్టి చేపలు ఈరోజు వండుకున్న చేపల కర్రీ మరి ఎదివిని చూసారా వదిలే అయ్యగాడు కాలు దగ్గర పట్టి చేపలు ఈరోజు వండుకున్న చేపల కర్రీ మరి ఎదివిని చూసారా వదిలే చూడండి ఇది లొల్లలాకులు ఫ్లోటింగ్ చూడండి చాలా ఎక్కువ వస్తుంది ఇదివరకు అటు సైడే తీసేవారు ఇప్పుడు ఈ గేట్లు కూడా ఓపెన్ చేశారు ఇదిగోండి చిన్న విన్ని సురేఖ అలా వెళ్తున్నారు చాలా బాగుంది ప్లేస్ ఫుల్ నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు చాలా బాగుంటుంది ఇలా వచ్చి ఎంజాయ్ చేయడం చాలా అదృష్టం ఎందుకంటే గోదావరి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంజాయ్మెంట్ చూడండి ఎంత బాగుందో వాటర్ దీన్ని చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఫోటోల కోసం ఓన్లీ ఈ స్పాట్ కూడా వచ్చి షూటింగ్కి ఎక్కువ తీసేవారు ఇక్కడ ఇది ఫోటో అప్పుడు దిగాను కదా నేను మధ్యకెళ్ళి ఇప్పుడు డేంజరే అసలు చాలా అప్పుడు ఎంత లోతుకుందో ఇక్కడ ఎడ్జ్లోనే అయిపోతాం చాలా చాలా కింద కన్నా తిట్టేటువంటి గట్టి కొడేస్తారు
వేప పువ్వు చెట్టు ఇది. ఇలా చూడండి. విని 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 ఇలా ఇదిగో చూసారా ఎలా ఆడుకుంటున్నారు. విని ఇదిగోండి, ఇది దగ్గరగా తీస్తాను ట్రై చేశాను. ఇదిగో ఇన్ని వెళ్ళరా. నేను అవి చెప్పు. ఏంటి ఏంట్రా ఇదంతా చాలా ఊపంట. అతను అన్నాడు కదా ఎన్ని 2 తాడి చెట్లు లోతుంటుందంట ఆ ఎదర నుంచి. 2 తాడి చెట్లు లోతు. మరి ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడికి ఇలాగే ఉంది. ఎంత ఫ్లోటింగ్ ఉంది చూడు, ఎంత ఫ్లోటింగ్లో వస్తుందో. ఇది ఏది ఫిష్లు? చిన్న చిన్న చేపలు. ఇదిగో కనిపిస్తున్నా లేదా వీడియోలో? కానీ ఇదిగోండి, ఇక్కడ ఆత్రేయపురం వచ్చాం. ఆత్రేయపురం పూతరేకులు మాట. ఇవన్నీ షాపులు, ఇవన్నీ షాపుల్లో మేము ఎప్పుడు తీసుకునే షాప్ ఏంటంటే శ్రీ సాయి సూర్య పూతరేకులు ఉన్నాయి కదా, అక్కడ మంచిగా ఇస్తారు, చాలా బాగుంటాయి. ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాం. అంటే లాస్ట్ వీక్ తీసుకున్నాం ఎక్కువైపోయి. ఈ వీక్ నేను సూర్యక తిన్నది పిల్లల కోసం. ఇది వీళ్ళు 2 రోజులు తింటారు. 10 ఉంటాయి పూతరేకులు. దీని కాస్ట్ మొత్తం క్యాజు అన్నీ వేస్తారు 250 రూపాయలు. అంత తక్కువ రకం బాగో. అంతా 250 నుంచి 200 నుంచి చాలా బాగుంటాయి పూతరేకులు. ఇక్కడ తీసుకోండి. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. మంచిగా చూడండి. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. విని బాయ్ చెప్పు. బాయ్. యూ బాయ్.